హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ విత్ రేట్ వందన. ఈవేళ వీడియోలో రేషన్ కార్డుదారులకు అయితే భారీ శుభవార్తను అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలా ఎండ్ వరకు చూస్తేనే నేను ఏం చెప్పాలనుకున్నది అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు పూర్తిగా షేర్ చేస్తాను. ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త ఏంటంటే మనకి ఈ మంత్ అనమాట, అంటే ఏప్రిల్ మంత్ టోటల్గా 3 months కలిపి మనకి ఉచిత బియ్యం అనేది సరఫరా చేస్తారండి. సో ఫ్రీ రేషన్ రైస్ డిస్ట్రిబ్యూషన్ అప్డేట్ అనమాట ఇది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం అనమాట ఏప్రిల్లో మనకి ఒకేసారి 3 నెలల ఉచిత బియ్యం అయితే పంపిణీ చేస్తారు. దీని మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పటికే భారీ నిల్వలు ఉన్నాయి కాబట్టి పాత బియ్యాన్ని ఖాళీ చేసి కొత్త ధాన్యానికి చోటు కల్పించడం అనమాట ఈ 3 months రేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ విధంగా 3 months రేషన్ మనకి ఒకేసారి కల్పిస్తే మెయిన్ బెనిఫిట్స్ ఏముంటుందండి సామాన్యులకి, అంటే మనం ఈ రేషన్ కోసం అనమాట ఎవ్రీ మంత్ రేషన్ షాపుల చుట్టూ తిరిగే అవకాశం అనేది ఉండకుండా పోతుందన్నమాట. సో ఆ విధంగా సామాన్యులకి ఇది ఒక బెనిఫిట్ అని చెప్పవచ్చు. సో భారత ఆహార సంస్థ గోదాముల్లో గత సీజన్కి సంబంధించి అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్ నిల్వలు ఉన్నాయన్నమాట. సో అయితే రైతుల నుంచి స్వీకరించిన ధాన్యం మిల్లింగ్ పూర్తి చేసుకొని గోదాములకు చేరుతుంది. ఆ నిల్వలు ఉన్నాయి, బట్ ఈ ఇయర్ ధాన్యం కూడా మిల్లింగ్ పూర్తయిన తర్వాత అనమాట గోదాములకు చేరుతుంది. కాబట్టి అంటే ఆ ధాన్యాన్ని స్టోర్ చేయడానికి మనకి ప్లేస్ లేకుండా అయిపోతుంది. సో కొత్త నిల్వలు ఉంచేందుకు స్థలం లేకపోవడంతో పాత నిల్వలు ఖాళీ చేయాలనే ఉద్దేశంతో అనమాట సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆర్డర్ అయితే జారీ చేసింది ఫ్రెండ్స్. సో పేద ప్రజలకు వేసవి కాలంలో బియ్యం కొరత లేకుండా ముందస్తుగా ఆహార భద్రత కల్పించడం అనమాట ఇది బెనిఫిట్ అని చెప్పవచ్చు కదా. సో నెక్స్ట్ ఏ మంత్స్ కలిపి మనకి రేషన్ అనేది ఒకే నెలలో ఇవ్వడం జరుగుతుందంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months కలిపి ఏప్రిల్ నెలలో అయితే పంపిణీ చేస్తారు. సో దానికి తగ్గట్టు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. సో అయితే బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే 3 months కాబట్టి 3 సార్లు వేలిముద్రలు వేయాలని డౌట్ అయితే రావచ్చు. సో దానికి సంబంధించి క్లారిటీ అనమాట 3 సార్లు వేలిముద్రలు వేస్తే పని లేకుండా అనమాట ఒకేసారి 3 నెలల బియ్యానికి వేలిముద్ర వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ కూడా చేశారు. అంటే 3 వేలిముద్రలు వేయకుండా ఒకే వేలిముద్రతో 3 నెలలది కలిపి తీసుకునేటట్లుగా అనమాట సాఫ్ట్వేర్ని అప్డేట్ అయితే చేశారు ఫ్రెండ్స్. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు డీలర్లకి క్యూ లైన్లు కూడా తగ్గుతాయి అన్నమాట, మరియు పంపిణీ అనేది వేగవంతం అవుతుంది. నెక్స్ట్ ఈ రోజు నుంచి సాఫ్ట్వేర్ విధానం అనేది అమల్లోకి వచ్చింది ఫ్రెండ్స్. ఇవాళ డేట్ 1 కాబట్టి ఏప్రిల్ 1 ఈవేళ నుంచే ఆ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఎవరెవరు లబ్ధిదారులు అంటే వైట్ రేషన్ కార్డు ఉన్నవారు అందరూ లబ్ధిదారులే, బీపీఎల్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా లబ్ధిదారులు అనమాట. సో ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్, ఇది ఒక భారీ శుభవార్త కాబట్టి సో దీని ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ లభించింది అని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.